హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నామండి. ఈరోజు వచ్చేసి మనం సింపుల్ వర్క్స్ చూసేద్దాం. కట్ వర్క్లో చాలా సింపుల్గా ఉందండి, కానీ బాగుంది. కట్ వర్క్ అయితే చాలా చిన్న చిన్న కట్ వర్క్ వచ్చింది. మనకి శారీ వచ్చేసి యాష్ కలర్ వచ్చింది. శారీ కూడా చూపించేస్తాను. గోల్డ్ అండ్ యాష్ కలర్తో వేసాను. యాష్ కలర్ వేస్తే పెద్ద కనిపించడం లేదండి, అందుకనేసి కొంచెం గోల్డ్ ఎక్కువ యూజ్ చేశాను. అందుకనేసి కొంచెం బాగా లుక్ వస్తుంది. ఇది శారీ వచ్చేసి ఓల్డ్ శారీ అంట. దీనికి సపరేట్ బ్లౌజ్ తీసుకొని దీనికి వర్క్ చేయించుకున్నారు. ఎలా ఉందో కూడా చూసేసి చెప్పండి. మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ పెట్టాను, కొంచెం షైనింగ్గా ఉంటుందనేసి. హ్యాండ్స్కి వచ్చి నెక్ లైన్ వేసేసి పైన బూటీస్ వేసాను. బూటీస్ అయితే వేయడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. దీంట్లో వచ్చిన బూటీసే చాలా బాగా అనిపించింది. ఈ వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పాను. మా వర్క్స్ ఎవరైనా కొత్తగా చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోకుండా షేర్ చేయండి ప్లీజ్. ఇదిగోండి జూమ్ చేసి చేస్తున్నాను చూడండి, ఎంత బాగున్నాయి కదా బుటీస్, చాలా అందంగా ఉన్నాయండి, ముద్దు ముద్దుగా. తర్వాత వచ్చేసి ఇంకొక వర్క్ కూడా చూపిస్తాను, చూసేసేయండి. సారీ అండి, ఇంకొక హ్యాండ్ మర్చిపోయాను కదా. ఇదిగోండి ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేశాను చూడండి. సేమ్ ఉంటుందండి. ఇవి మనం ఎలా వేసుకున్నా పర్వాలేదండి. కొమ్మలు ఉంటాయి చూడండి, అవి మాత్రం కంపల్సరీ అపోజిట్లో వేసుకోవాలి. ఇవి ఎలా వేసుకున్నా పర్వాలేదండి, కరెక్టే వస్తాయి. తర్వాత వచ్చేసి ఇంకో డిజైన్ చూపించేస్తాను. ఈ వర్క్ మాత్రము వాళ్ళకి కాంబినేషన్ తక్కువ ఉందండి. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇంకేమీ లేదు. కాకపోతే గోల్డ్ బ్లౌజ్ మీద గోల్డ్ యూజ్ చేశాను, మెరూన్ ఎక్కువ యూజ్ చేశాను. ఇది కూడా కట్ వర్క్ అండి, సింపుల్ కట్ వర్క్. పైన బుటీస్ వచ్చేసి రౌండ్ బుటీస్ ఇచ్చాను. దానికైతే కొంచెము హెవీగా ఇచ్చాను, దీనికి సింపుల్గా ఇచ్చాను. హ్యాండ్ ఇలా వచ్చింది. హాఫ్ బార్డర్ తీసుకున్నాను అనమాట. ఫుల్ బార్డర్ తీసుకుంటే మరీ ఎక్కువగా అనిపిస్తుంది అనేసి హాఫ్ బార్డర్ నుంచి తీసేసుకొని డిజైన్ వేస్తాను. కట్ వర్క్లో ఇలాంటి సింపుల్ వర్క్స్ ఎవరైనా వేయించుకోవచ్చండి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఒకేషన్ బట్టి మనము పెద్ద ఫంక్షన్కి పోతున్నామంటే కొంచెం హెవీగా వేసుకొని పోవాలి. సింపుల్గా బర్త్డే ఫంక్షన్స్ అలాగా ఉన్నప్పుడైతే ఇలా సింపుల్ వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం నెక్ కూడా ఎలా ఉందో ఏంటో చూపించేస్తాను చూడండి. మనకి హ్యాండ్ లైన్ ఎలా వచ్చిందో అలాగే నెక్ కూడా వస్తుంది. ఇది ఎవరికైనా ఇష్టమవుతుందండి. కలర్ కాంబినేషన్ ఉంటే లుక్ అయితే సూపర్గా అంటే సూపర్ ఉంటుంది. ఇది కొంచెం కలర్ కాంబినేషన్ తక్కువ ఉంది. దానితోడు నేను నైట్ ఏమో తీసినట్టున్నానండి వీడియో. దీన్ని నెక్ చూసేసేయండి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. వీళ్ళది క్రాస్ సెట్టింగ్ ఉంది, అందుకనేసి ఇలా క్రాస్గా వేశాను. మీకు మిషన్ గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. వెనక చూసారా, ఇది రౌండ్ కాకుండా కొంచెం స్క్వేర్ నెక్లో టైప్లో వస్తుంది. ఎలా ఉందో కూడా చూసేసేయండి. ఇందాక చూసిన డిజైన్ ఇది ఒకేలాగా అనిపిస్తుంది, కానీ అది వేరే అండి, ఇది వేరే. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.